వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట నియోజకవర్గ బీసీసీఎల్ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదు ముట్టించేందుకు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది, అప్పులాంధ్ర ప్రదేశ్గా మార్చింది. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారింది. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విందాం. తెలుగుదేశం జనసేనతోటి జట్టు కట్టడానికి ముందుకొచ్చిందని నేను గుర్తు చేస్తా ఉన్నా. నిన్ననే ఒప్పందం జరిగిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ వారికి రాజకీయమైనటువంటి అవసరం ఉంది. అలాగే మనకి మన రాష్ట్ర ప్రయోజనం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క భవిష్యత్తుకి మనం పూచి పట్టబోతా ఉన్నాం. ఇది జరగాలి, ఇది సక్రమంగా జరగాలి అంటే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం రాబోతా ఉందో, ఇప్పుడు ఉన్నది రేపు రాబోతా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉందో, ఆ ప్రభుత్వం యొక్క మరి అండదండలు కానీ, ఆ ప్రభుత్వంతో మనకు ఉండాల్సినటువంటి సఖ్యత కానీ కావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళారు. అందుకే మరి బీజేపీ వారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఉంచడానికి వీల్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి వారు కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రకంగా ఈ రోజున ఉపయోగకరంగా వారి యొక్క రాజకీయ అవసరం, మన యొక్క రాష్ట్ర ప్రజల యొక్క అవసరం, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా తెలుగుదేశం, జనసేనతో పాటుగా ఒక నేషనల్ పార్టీ కూడా మనకి మరి ఈ రోజున పొత్తులోకి వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డికి చొక్కాలు చూపించడమే మొత్తం రేపటి ఎన్నికల్లో వన్ సైడే తప్ప మరొక సైడ్ ఉండాలని మనం చూస్తాం, కనపడతా ఉంది. అందుకనే ఎక్కడా కూడా కటపటాయింపుకి తాళివ్వకండి, ఎక్కడా కూడా సంశయించబాకండి, ఎక్కడా కూడా వెనుకకు వేయబాకండి. మనం ముందుకే వెళదాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఒకే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ని గెలిపించుకుందామని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా 2019లో కొద్ది తేడాతో పోయినటువంటి దాన్ని మళ్ళీ ఈ రోజున మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ రోజున తాతయ్య గారిని ప్రకటించారో, మళ్ళీ మనం అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకున్నప్పుడే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ రకంగానే మనం మన భవిష్యత్తుని, మరి మన లక్ష్యాన్ని చేరుకోగలమని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే భారతీయ జనతా పార్టీ తోటి మనం గతంలో 5 సంవత్సరాల కాలం మరి మనం సఖ్యతను నేర్పాం. ఆ రోజున చాలా ప్రయోజనాలు తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నింటిలో కూడా తీసుకున్నాం. అనేకమైనటువంటి యూనివర్సిటీలు తెచ్చుకున్నాం. అలాగనే తిరుమలకి కానీ, అనంతపురంలో, అలాగనే తిరుపతిలో, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్, ఆ యొక్క పెద్ద ప్రెస్టీజియస్ వైద్యశాల మంగళగిరిలో ఇలాంటివి ఎన్నో తెచ్చుకోగలిగాం. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ రోజున కూడా భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు వదిలి బయటికి వచ్చాము అనేటువంటి దానికి కారణం ఒకటే. ఆ రోజున ఈ యొక్క ప్రత్యేక హోదాని మనం అడిగాం, వారు ఇవ్వలేదన్నారు. అందుకని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇస్తామని అంటే మనం ఒప్పుకున్నాం. అయితే ఆ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీకి
చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అందరి యొక్క ప్రయోజనాలను ఆశించి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆశించి 3 పార్టీల కలయిక ఏదైతే ఉందో దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. అందరూ ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న అందరం కూడా మనందరం కూడా దాన్ని ఆహ్వానిస్తూ మన భవిష్యత్తుని మనమే నిర్మాణం చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ రోజున ఇంత ఉత్సాహంగా కోలాహలంగా తాతయ్య గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా మరి వచ్చి మీరు ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని చూపించి రేపటి మన నియోజకవర్గ విజయానికి మీరందరూ కూడా